యాదమరాజుకి పులికి ఏదో ఇష్యూ అంట. అది ఏదో ఆస్తి తగాదా అన్నట్టుగా తెలిసింది. మరి ఆ ఆస్తి ఏంటో, ఈ తగాదా ఏంటో, ఈ ఇష్యూ ఏంటో తెలియాలంటే లెట్స్ వెల్కమ్ టీమ్ యాదమరాజు ఆన్ స్టేజ్. ఇంట్లో మన ఇద్దరం ఉన్నావా? మా చెల్లెలు ఇట్లుందా ఇంట్లో? ఉండేది. పిలువు మళ్ళా. మేడం పిలిచినా రానంటావా, కలుసుకోలేనంటావా, నలుగురు ఉన్నారంటావా. అందరికి నమస్తే. 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 ఇది మా ఫ్యామిలీ, నా చెల్లెలు, నా పెళ్ళాం. మేము ఎంతో అన్యూన్యంగా ఉంటాం. ఎన్ని కొట్లాట్లు వచ్చినా లాస్ట్ కలిసిపోతుంటాం. కానీ మా ఇంట్లో ఒకడు అటు ఇటుగానే ఉన్నాడు, మా బావగాడు. ఏంది ఏంది ఆడబట్టలో అంటున్నావు? ఏమైంది? సిగ్గుశరం లేదా? మీద మీదకి వస్తున్నావు, మాటలు చక్కగా రాని. అరే ఆడోడా, అరే ఆడోడా, ఆడదాన్ని పంపించుకొని మాట్లాడుతున్నా, సిగ్గులేదారా? నేను మొగలతో మాట్లాడ, ఆడోళ్ళతోనే మాట్లాడతా. పెళ్ళానికి ముందు పెట్టుకొని మాట్లాడుతున్నా. నా మొగడు చూడరా, నీకంటే పెద్ద ఆడోడు, నీకంటే పెద్ద ఆడోడు. నేను మొగనని చెప్పానికి కొంగుచాటు మొగడాడు, కొంగుచాటు మొగడాడు. నీ బతుకు ఏడా అది ఆడాలంటుంది, అది ఆడాలంటుంది. ఏం మాట్లాడుతున్నావురా? అయినా మీతో నాకేంద్రా, మా ఇంట్లో పడి తిని సస్తురు కదరా మీరు. సిగ్గు శరం లేకుండా నీకు సిగ్గు లేదా అనే చెల్లెలా? ఆ ఇంట్లో పడి తింటున్నావు, వెళ్ళిపోవాలి. నీకు సిగ్గు లేదా? మా ఇంట్లో వచ్చి పడుతున్నావు, సిగ్గు అడుగు. నేను మాట్లాడుతున్నా కదా అయిందా? బాగైందా? తెలుస్తుంది నువ్వు ఎంత కంట్రోల్ పెట్టుకున్నావు నీ మొగుడిని. రే ఎక్క తక్క మాట్లాడ. నా భార్య మీకు ఏందా చేయలేపుతున్నావు? చేయలేపినారా? అరే నా చెల్లె నేను కొడతా ఏమైనా చేస్తా, నీకెందుకురా? కొట్టడానికి అరుస్తున్నాడు భయ్యుడు. ఒక నిమిషం కొడతాడు. కొట్టు. కొట్టాలా? రాజు కొట్టు, రాజు కొట్టుదా? అంటే అది నిన్ను వైఫ్ గా పెట్టిన స్కిట్ లోనే కొట్టలేదు, సిస్టర్ స్కిట్ అసలు కొట్టడం. కొట్టట్లేడు. అయినా నీతోటి నాకు మాటలు చెప్పు. నువ్వు జరుగు, నేను ఆడోళ్ళతోనే మాట్లాడతా. ఏమిటండి మీరు మాట్లాడేది? నువ్వేమన్నావు? ఏమన్నా అల్లుడు వచ్చినావు, తిన్నామా పన్నమా పోయినామా అన్నట్టు ఉండాలి. ఎప్పుడు చూసినా నా ఇంట్లోనే వాడు ఏడ్చమేంద్ర. ఆడంగోడా ఏం మాట్లాడుతున్నావురా? అరే మీ అయ్యకి సిగ్గులేదావరా? నాకు కట్నం ఇయ్యలేడు, దీనికి ఆస్తి ఇవ్వడు ఇయ్యరావరా మీరు? ఆస్తి ఎందుకు వెళ్ళరా మీకు? ఈమె ఇచ్చుడే ఎక్కువ నీకు. ఆస్తి ఇద్దరికి రావాలి, నీకు సగం నాకు సగం. అయ్యని పిలిచి ఆస్తి అంటేనే సొంత అన్న పని లేస్తావు. లేస్తా గుద్దుతా. నేను మాట్లాడుతున్నానా? మాట్లాడు. కొట్టు. బాగా తెగించవరా నువ్వు. రాజు కొట్టు, రాజు కొట్టు. అన్న ఒక్క సెకండ్, నన్ను కొట్టవా? ఒక్క నిమిషం, నువ్వే కొట్టమా? చెల్లెనే కొడతారా? రామని కొట్టు అంటుంది కదా, కొట్టు. అరే నేను కొట్టుమన్నానా? ఇప్పుడు ఏం కొడతారా నన్ను? కొడతారా? కొట్టరా? నన్ను కొట్టిండు వాడు కొట్లా అలా ఏదో వాడు తట్టాడు. మీ ఆస్తి మీకు రావాలంటే, నా ఆస్తి నాకు రావాలంటే ఫస్ట్ మా అయ్యగారు రావాలి. మీ అయ్యని వీళ్ళు మరి. హలో ఎల్లికాక, అరే నా పిల్లం రోజు కల్లోకి వచ్చి దమ్ చేస్తుంది, ఆస్తి వంచమంటుంది. కాకపోతే ఒక కండిషన్ అంట, ఎవరికైతే కొడుకో బిడ్డనో పుడుతుందో వాళ్ళకు ఆస్తి మొత్తం రాసేయమన్నది. అదే పనులున్నా, ఎవరు పుడుతుందో చూద్దాం మరి. కాదే, మనకు ఉట్టకపోయినా పర్లేదు, కానీ నా చెల్లెకి మాత్రం పుట్టదు. అస్సలొద్దు, దానికి అసలుకే దక్కువ ఆస్తి. అస్సలు మనకు బిడ్డ కుట్టకపోయినా పర్లేదు, ఆడికి మాత్రం బిడ్డ కుట్టదు. వాడు సంసారం జరగకూడదు. మనం చెల్లే ఏంది? సార్ బయటికి రా. వచ్చిన బాగుండా లోపల? లేడా? ఎటు పోయిండు? అడగోడు ఏం చేస్తున్నా కనుక్కునికి వచ్చిన, అంతే మించి ఏం లేదు. చెక్కబద్ధం చెప్తున్నాం. జాయిన్ అవుతా. వద్దులే.
ఏం లేదే. నాకు ఎప్పుడో తెలుసు అది ఆడం కూడా అనేసి మన దగ్గర అంత సీనే లేదు. అవును. నువ్వు వాడు సేమ్, నువ్వు వాడు సేమ్. ఏమైందే? వామిట్స్ అవుతున్నాయి. వామిసా? yes yes. ఏమైంది వెళ్ళెత్తావు. ఏమైంది చెప్పు ఫస్ట్. అది వాంతులు చేసుకుంటుంది. ఎవడైనా ఆడోళ్ళకి వాంతులు అవుతాడు, మొగోడికి కాదా? ఏమండి నాకు పుల్ల పుల్లగా తినబుద్ధి అవుతుంది. పుల్ల పుల్లగానా? మామిడికాయ. నాకు కూడా పుల్ల పుల్ల తినాలనిపిస్తుంది. పురి ఎవరికన్నా ఆడోళ్ళకి పుల్ల పుల్ల తినబుద్ధి అవుతుందిరా, మొగోడికి కాదురా. చింతపండు చింతపండు. అరే ఆడా, మొగోడికి రా, గుర్తుపెట్టుకో. అరే ఆడా ఏమిటండి మీరు మాట్లాడేది? పలికింది రాడు. మీ మగోడు ఆడోడు. ఏంద్రా ఎక్కువ చూస్తున్నా అప్పటి నుంచి? రే చక్కగా మాట్లాడు. రే నాతో మాట్లాడు. మాట్లాడు. నేను మాట్లాడు. మాట్లాడు. మాట్లాడన్నా, మాటలు వస్తలేవా? నేను సంబంధాలు కట్ చేసుకున్నా, వెళ్ళిపోను ఫస్ట్. రే ఇట్లా కాదు, వాడి సంగతి ఎట్లా చెప్పండి నేను చెప్తా. దా మనం ఆ ప్లానింగ్ ఉందాం. దా అరే కొడుకో, అరే అల్లుడు, ఆ, ఆస్తి రాసేయమని చెప్పిర్రు. ఆవు. అరే నీ మాట తప్పను రా, షేర్ సగం పంపిస్తా అని చెప్పినా పంచిస్తా. సగం నీకు తీసుకో, సగం నీకు తీసుకో, షేర్ సగం పంచినా. ఆగావు. నువ్వు పెట్టుకో. ఏం మాట్లాడుతున్నావురా? అది కాదు, నువ్వు మొన్న ఏమన్నా ఒక సంవత్సరం కింద ఏమన్నా? ముందు ఎవరికి బిడ్డ కొడితే వాడికి ఆస్తి రాసిస్తా అన్నావు. అవు, ఆ మనం ఇప్పుడు ఏం చేసినావు? ఆస్తి రాసి ఇచ్చినా కదా. అరే నాకు మాటలు రాని చెప్తున్నా. ఏంది అల్లుడు నీ ప్రాబ్లం ఏంది చెప్పు. నువ్వు అప్పుడు ఫోన్లో ఏం చెప్పినావు? ఫోన్లోనా? ఆ. ఆ ఫోన్లో ఏం చెప్పిందంటే సీరియల్ ఫినిషింగ్ ఏందని అడిగిరు. అది చెప్పిన వానికి ఏంట్రా ఇది? మామా ఆ. ఏం మాట్లాడతావే నువ్వు? ఏమైందిరా? ఏం మాటలు కాదు. మాట్లాడతావు సారీ. అస్సలైన ఎమ్ముడివి నువ్వురా. నేనేం చేసినా? ఆడంగోడా. అరే ఆస్తి రాసి ఇచ్చినా పంచుకోరు మంచిగా. పంచుకున్నాం పో. పోరా పో. ముగ్గురు ఆడోళ్ళు కొట్టుకోరు, నేను వస్తా. అరే లీడరే నువ్వు కదరా ఆడోడా. ఏయ్, అసలు నువ్వు ఆస్తి- నువ్వు వింటాడు. నీ అమ్మ నువ్వు ఆస్తి వెళ్ళవనుకో, నీ చంపుతా.